మన బిహేవియర్ ఎందుకు మంచిగా ఉండాలో ఒక స్టోరీ చెప్తా, సేవ్ చేసుకుని వినండి. ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. ఒక కట్టెలు కొట్టేవాడు రోజు అడవికి వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఒక సింహంతో ఇతనికి స్నేహం కుదిరింది. మంచి స్నేహితులు అయిన తర్వాత ఈ కట్టెలు కొట్టేవాడు ఆ సింహాన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. తన భార్యకి చెప్పి మంచి భోజనాన్ని ప్రిపేర్ చేయించాడు. భోజనానికి వస్తున్న సింహాన్ని చూసి ఇతని భార్య, ఇది నీ ఫ్రెండా? జనాల్ని చంపుకు తినే రాక్షస జంతువుతో నీకు స్నేహం ఏంటి అని అతన్ని చీదరించుకుంటుంది. దూరం నుంచి ఇదంతా విన్న సింహం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ కట్టెలు కొట్టేవాడు తన భార్య అన్న మాటలకి ఆ సింహంతో సరిగ్గా మాట్లాడలేకపోతాడు. సింహం అతడి పరిస్థితిని గమనించి అతనితో ఇలా అంటుంది, నీ గొడ్డలి తీసుకొని నా వీపుపై ఒక వేటు వెయ్యి, ఒకవేళ నువ్వు ఇలా చెయ్యకపోతే నిన్ను చంపుక తినేస్తా అంటుంది. ఆ కట్టెలు కొట్టేవాడు సింహం చెప్పినట్టే చేస్తాడు. నెల రోజుల తర్వాత ఆ సింహం అతన్ని మళ్ళీ కలిసి, నువ్వు కొట్టిన దెబ్బ నా వీపుపై ఉందేమో ఒక్కసారి చూడు అంటుంది. అతనికి ఆ దెబ్బ సింహం వీపు మీద ఎక్కడా కనిపించదు. అప్పుడు సింహం, నువ్వు నా శరీరానికి నీ గొడ్డలతో ఏదైతే గాయం చేశావో అది మానిపోయింది, కానీ నీ భార్య తన మాటలతో నా మనసుకు చేసిన గాయం ఇప్పటికీ మానలేదు, ఎప్పటికీ మానదు కూడా అంటుంది. అందుకే మనం వాడే వర్డ్స్, మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఆలోచించకుండా ఎవరినైనా ఏదైనా అనడం అవతలి వాళ్ళని చాలా హర్ట్ చేస్తాయి. అవి వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.